హాయ్ అండోయ్! ఒక మంచి కర్రీతోని మళ్ళీ మీ ముందుకి. ఇక్కడ కర్రీ వచ్చేసి మనకింట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ఉల్లిపాయ ముక్కలతోని ఒక మంచి ఫుల్ గ్రేవీతోని ఒక మంచి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా అది చూసేద్దాం. చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీ కోసం నేనిక్కడ ఉల్లిపాయ ముక్కలనేది కొంచెం లావుటివి తీసుకోవాలి, లేదా సన్న ఉల్లిపాయలు అలాగే డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లావు ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 6 మైను. పొట్టు తీసేసి నీట్గా వీటిని కడిగేసుకొని చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ఉల్లిపాయ ముక్కలి 4 భాగాలుగా కట్ చేసేసుకోవాలి. ఈ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకున్నామంటే కర్రీలో మనకి వేసినప్పుడు కర్రీ లాస్ట్ వరకైనా సరే అదే ఉల్లిపాయ ముక్కతో అలాగే ఉంటుంది. ఈ కర్రీకి మాత్రం ఉల్లిపాయ ముక్క అనేది కొంచెం పెద్ద సైజులోనే ఉండాలి. తర్వాతకొచ్చేసి ఒక 2-3 పాయలమైను ఇలా విడదీసేసుకుంటున్నాను. మిగతాది సన్నగా ఇంకా అవసరం లేదు, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. అన్నిటిని ఇలా తీసేసుకున్నామంటే మనము గంటెతో కదిపినప్పుడు అవి చెదిరిపోకుండా లేదా విరిగిపోకుండా నీట్గా ఎలా ఉండేటివి అలాగే ఉంటాయి, మగ్గిపోతాయి అంతే. అలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక ప్యాన్ పెట్టేసి 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు వీటిని ఫస్ట్ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం మంట మీదనే జరగాలి, లేదంటే ఉల్లిపాయ ముక్క మాడిపోవడమో లేదా పూర్తిగా చిదిపోవడమో అలా అవుతుంది. వీటిని మీడియం మంట మీదనే ఫస్ట్ వీటిని ఆయిల్ అంతా అంటేలా చిన్నగా గంటతోని ఇలా కలిపేసుకున్న తర్వాతకి మూత మూసేసి ఒక 3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈలోపు ఏంచి పెట్టేసుకున్న డ్రై కొబ్బరి అలాగే పల్లీలని మిక్సీ జార్లోకి వేసి మెత్తగా మిక్సీ పట్టి వీటిని పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక సగం కప్పు మైను, కప్పు అంటే ఒక 5-6 స్పూన్ల పెరుగు ఒక కప్పులోకి వేసుకొని పలుకులు లేకుండా బాగా చిలికేసుకోవాలి. నీట్గా ఇలా చూపిస్తున్న విధంగా ఎక్కడే కానీ పలుకులు ఉండకూడదు. ఇప్పుడు తగినంత పసుపు అలాగే తగినంత సాల్ట్ వేసేసుకొని స్పైసీనెస్కి సరిపడా అంటే కారానికి సరిపడా 1 స్పూన్ కారము అలాగే 1 స్పూను ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఎక్కడే కానీ అసలు ఉండలు అనేది లేకుండా మొత్తానికి అంతా కలిసేలా ఇలా చూపిస్తున్న విధంగా కలిపేసి వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఈ రెండింటి రెడీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాతకి ఈలోపు మూత తెరిచి చూస్తే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది ఇలా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి అన్నిటినీ. ఈ మాత్రం మగ్గితే మనకి సరిపోతుంది, ఇంకెక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. మళ్ళీ మసాలాలు కూడా మగ్గుతుంది. ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్న స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని అలాగే ఒట్టిమిరపకాయ ముక్కలు, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాతకి ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకుంటున్నాను, ఒక 2-3 స్పూన్ల మైను. ఇవి దోరగా ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చిన తర్వాతకి తయారు చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేసుకోవాలి. పొడి అనేది లాస్ట్లో వేసుకోవచ్చు. ఫస్ట్ ఈ పెరుగు మసాలాని ఇందులో వేసేసుకొని మీడియం మంట మీద అంతా కలిసేలా ఈ మసాలా మొత్తానికి కలిపేసుకున్న తర్వాతకి వీటిలో నుంచి ఆయిల్ తేలేదాకా మీడియం మంట మీద మగ్గిచ్చేసుకోవాలి. ఈ మసాలా మొత్తానికి ఎక్కడే కానీ అస్సలు మాడకూడదు. ఇలా చూపిస్తున్న విధంగా ఆయిల్ తేలేంత వరకు మగ్గనిచ్చిన తర్వాతకి వేయించి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అన్నిటినీ ఇందులోకి వేసేసుకొని ఇలా నిదానంగా వీటిని కలిపేసుకోవాలి. మొత్తానికి ఇలా కలిపేసుకున్న తర్వాతకి ఇప్పుడు మిక్సీ చేసి పొడి చేసి పెట్టేసుకున్న పల్లి డ్రై కొబ్బరి పొడిని ఒక 2 స్పూన్ల మైన్ నేను ఇక్కడ వేస్తున్నాను. ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్ల మైన్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఒక చిన్న గ్లాస్ వైన్ వాటర్ పోసేసుకొని ఇది మొత్తం అంతా కలిసేలా కలిపేసుకున్న తర్వాతకి ఇక్కడే కానీ ఉల్లిపాయ ముక్కలు అసలు కొంచెం కూడా కదలకుండా ఇలా నీట్గా చూపిస్తున్న విధంగా కలిపేసుకొని మీడియం మంట మీద మూత మూసేసి ఒక్క 3 నిమిషాల పాటు మగ్గనిచ్చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకొని మూత మూసేసి ఒక్క 3 నిమిషాల పాటు మీడియం మంట మీద మగ్గిచ్చేసుకున్నామంటే ఇలా ఆయిల్ తేలేదాకా ఎంతో టేస్టీతో కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది. ఈ కర్రీ
చపాతీకి కానీ రోటీస్కి కానీ రైస్కి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. అసలు టేస్ట్ అనేది చాలా బాగుంది. కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. ఉల్లిపాయ ముక్కలు కొంచెం సైజ్ అనేది కొంచెం పెద్దగా కానీ లేదా అలాగే చిన్నవైతే డైరెక్ట్ అయినా సరే వేసేసుకోవచ్చు. అంత బాగుంటుంది. ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా మిస్ కావద్దండి. ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఒక లైక్ చేసేయండి.